వీరసేన తన కోపంతో శివానీపై విరుచుకుపడ్డాడు. అతని క్రూరమైన దాడికి శివాని తీవ్రంగా గాయపడింది. శివాని నొప్పితో కింద పడి చాలా బాధపడింది. ఆమె గాయాల వేదనతో లేవాలనుకున్నా శరీరం సహకరించడం లేదు. అయినప్పటికీ ఆమె మనసులో ధైర్యం ఇంకా వీరసేనను పట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. రుద్ర వీరసేన దారిలో నిలబడి తన గదను గట్టిగా పట్టుకొని అతనికి సవాలు విసిరాడు. ఈ నిధి నీ స్వార్థం కోసం కాదు, ఇది ధర్మానికి చెందుతుంది అని గట్టిగా అన్నాడు. వీరసేన దూకుడుగా దాడి చేయగా రుద్ర తన గదతో అతని దాడిని ఎదుర్కొన్నాడు. ఈ పోరాటంలో అడవి గాలి రణగోళంగా మారింది. రుద్ర తన శక్తివంతమైన దెబ్బతో వీరసేనను గాయపరిచాడు. కానీ వీరసేన బలం తగ్గకుండా నిధిని పట్టుకొని మరలా పరారయ్యాడు. గాయాలతో పడిపోయిన శివాని తన తాత కృష్ణయ్య చెప్పిన మాటలను గుర్తు చేసుకుంది. నిధి ధర్మానికి ఉపయోగపడాలి, అది స్వార్థానికి ఉపయోగపడితే నాశనం తప్పదు. ఆమె మాటలతో ధైర్యం తెచ్చుకొని తన ధనుర్విద్యను సిద్ధం చేసుకున్న చివరిసారిగా నిధిని పట్టుకొని అడవి లోతుల్లోకి వెళ్ళిపోయాడు. శివాని తన గాయం పట్టించుకోకుండా రుద్రతో కలిసి అతనిని వెంబడించింది. ఈసారి వీరసేన ఒక అడవి లోతుకు వెళ్ళి శత్రువులను ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు శివాని తన లక్ష్యం ధైర్యంగా పెట్టి బాణం నొక్కింది. ఆ బాణం అతని గుండెల్లోకి చొచ్చుకుపోయింది. వీరసేన మరణించాడు. ఇది నా తాతకు ప్రతీకారం మాత్రమే కాదు, ధర్మానికి విజయం కూడా అని శివాని గట్టిగా అన్నది. నిధిని గెలుచుకున్న శివాని మరియు రుద్ర తమ గ్రామ ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో నిధిని ఉపయోగించడానికి సిద్ధమయ్యారు. ఈ నిధి విద్య, ఆరోగ్యం మరియు ప్రజల అభివృద్ధికి ఉపయోగపడుతుంది అని శివాని చెప్పింది. రుద్ర కూడా ఇది మన బాధ్యత అనే ఆమె మాటలను ఆమోదించాడు. ఆకాశంలో ప్రకాశించే కృష్ణయ్య ఆత్మ కనిపించింది. నీవు ధర్మాన్ని నిలబెట్టావు శివాని, నీ నిజాయితీ, పట్టుదల ప్రజలకు దారి చూపింది అని ఆశీర్వాదం అందించాడు. సీతావనం గ్రామం సంతోషంతో వెలిగిపోయింది. నిధి వల్ల పిల్లలు చదువుకోగలిగారు, ప్రజలు సంతోషంగా జీవించారు. శివాని మరియు రుద్రల ధైర్యం మరియు ధర్మం ద్వారా తమ పేరు సత్కరించుకున్నారు. ఈ కథ ధర్మం, ధైర్యం మరియు నిజాయితీ యొక్క విజయం అనే సందేశంతో ముగిసింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి న్యూ స్టోరీస్ కోసం బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.